ఇప్పుడు వస్తున్నా సార్. రెడీ రెడీ. బొట్టు పెట్టండి అమ్మా, బొట్టు పెట్టండి, బొట్టు పెట్టండి. అదే మీ గురించి అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు బాబు మా చెల్లెలు ఉంది చేసుకో. అక్కడ అక్కడ వీడియో వీడియో వచ్చింది అమ్మ, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడే వచ్చిన పెళ్లి బాజాలు నిజంగా పెళ్లి బాజాలు చూడండి. ఈ బిల్లు సీఎం గారు కట్టుకోవాలి. చాసేపు పిల్లలు వచ్చి పిల్లలు వస్తే పెళ్లి చేసి జగన్ ఫోటో 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 లేవునమ్మా. గురుగారి దగ్గర ఎడమవైపు చెప్పండి. ఇప్పుడేనా
మన దాంట్లో మహారాజు కుర్చీ ఎవరైనా డొనేషన్ చేసేవాళ్ళు చేయండి. మన దాంట్లో మహారాజు కుర్చీ ఉంటే రండి. చాలా చిన్నది పట్టుకుంది దుర్గమ్మ. అదే దుర్గమ్మ చాలా చిన్నది పట్టుకుంది. రామ్మా రండి. ఆహా 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 ఆయనే అసలు లైన్కి ముందుకు వచ్చేయండి. దగ్గరికి ఇప్పుడు మన ప్రెసిడెంట్ చారి గారు చాలాతో సన్మానం చేస్తున్నారు. రండి మేడం రండి రండి. అమ్మా రావాలమ్మా రావాలి. లక్ష్మి గారు అమ్మా ఇచ్చోండి. పసుపు కుంకుమలో బట్టలతో పూల మార్చుకుంటున్నా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవన్నీ తీసి పెట్టుకో దగ్గర, అవన్నీ తీసి పెట్టుకో. వేసుకోండి మొగలు దాంట్లో వేసుకో. కొద్దిగా సిగ్గుపడండి. అలాగే అలా దండ మీరు దండ పట్టుకోండి. అలా దండ పట్టుకోండి. మీరు దండ పట్టుకోండి. అదే నా పక్క చూడండి. అప్పుడు కూడా ఆమె తలొచ్చలేదట. తగ్గేది లేదు. అప్పుడు ఏదో నా పెళ్ళికి మీరు ఉన్నట్టు మీరు చెప్పినవే మాకేం తెలుసు. పైన పైన ఓపెన్ చేయాలి. పైనుంచి తీసేయండి సార్. మెల్ల చేస్తా మెల్ల చేస్తా. ఆవిడ ఊరించి నాకే నువ్వు లేవు ఇన్ని ఫోటోలు పడ్డా. సరే సరే అది దండలతో మార్చుకుంటున్నారు. అవునా? ఎవరి మామగారు? ఎవరి మామగారు? సీదే మామగారా? అమ్మా ఉంచుకోండి. ఒక 2 నిమిషాలు. 10 సంవత్సరాలు అలవాటు అవ్వలేదు ఇంకా బరువులు మోయడం. శ్రీదేవి గారు ఫర్ యువర్ బర్త్డే because you are special. For your marriage day because you are special. Life is the greatest adventure, for the world is the wonderful place that reveals at each turn in the road unexpected new beauty and grace. Setamanam bhavati setaya purushasyatendriya ayushtevendriya pratitistati
May every minute of your day be happy, warm and bright. May all your favorite hopes and dreams turn out exactly right. May special moments fill your day with smiles and find the happiness that is always wished for you. Happy Marriage Day. May God shower His choicest blessings on you today and every day. Hope to live full 100 years in sound health, joyously, with peace of mind. ABC Laughter Club, Mini Tank Band, Safilguda. ఆరోగ్యమే మహాభాగ్యము. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నవ్వుతూ జీవించడం ఒక కళ. మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి నవ్వు ఒక దివ్య ఔషధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ డే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. హ్యాపీ మ్యారేజ్ డే. Happy marriage day to you. Happy మ్యారేజ్ డే టు శ్రీదేవి గారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. హ్యాపీ మ్యారేజ్ డే. సూర్య భాస్కర కుమార్ గారు రావాల్సిన కోరుచున్నాం. కార్డు కానీ కవర్ చేసి మ్యారేజ్ డే పత్రిక. రత్నం గారు, రత్నం గారు ఎక్కడ ఉన్నా ఇక్కడికి ఆశీర్వచనం. అంటే తాటి చెట్టును వంకాయ చెట్టులా ఉంది. ఇప్పుడు రత్నం గారు ఆశీర్వచనం. అందుకే ఎండ పోయింది ఇవాళ. ఎండ ఎందుకు పోయిందంటే ఇప్పుడు అర్థమైంది. సుకుంతరావు వచ్చి మనవరాలు పెళ్లి చేసుకున్నాను. మోటివేటర్స్, కార్యవర్గము, ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నిన్న నేను రాలేకపోయాను. మన గురుపత్ని లక్ష్మీ మేడం గారికి జన్మదిన హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీదేవి జ్యువెలరీ షాప్ బంగారం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. ముక్తా విద్రమహే మనీల ధవళఛాయేర్ముఖైస్త్రీక్షణయుక్తామింద్రవద్దరత్నముక్తాం తత్వాద్ వర్ణాత్మికాం గాయత్రీం వరదాం భయాంక శుభ్రా శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రం మదారవిందయుగం హస్తైర్వహంతీం భజే. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्ते. महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. ओम श्री गणेशाय नमः. ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणास्पद ब्रह्मणां आनशृण्वन्नुत्तिभिषेदसादनम्. प्रणो देवी सरस्वती वाजेभिर्वावजीवतु दीनामवित्रवतु. श्री सरस्वत्यै नमः. ओम गुरुभ्यो नमः. हरिः ओम. ममोपात दुरितक्षय द्वारा श्री परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णागोदावर्योर्मध्यप्रदेशे श्रीहरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्री विश्वावसु नाम संवत्सरे उत्तरायणे चैत्रमासे बहुलपक्षे षष्ठी दिव्यां स्थिरवासरे शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् चरुक्पालगोत्रोद्भवस्य
శ్రీనివాస్ నామధేయస్య ధర్మవతి శ్రీనివాస్ శ్రీదేవి నామధేయస్య సకుటుంబ అలా పట్టుకోండి జంటలాగా జంట కవులు. అదే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఏమ్మా కాలు నొప్పులా? దివ్య సాకేతరామానుగ్రహ నవగ్రహ దేవతానుగ్రహ ప్రాప్తిరస్తు ఇష్టదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శ్రీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవ శౌర్యమార్గి దీర్ఘాయుస్తైమికేయ విపులతరేష కేతు ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం శతమానం భవతి శతమనంతం భవతి శతమితి శత సంవత్సరం దీర్ఘమాయు దీర్ఘ సుమంగళీ భవ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యः పృథ్వీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయా అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అతనాः సతనాः సంతు జీవంతు శరదాం శతం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిర్పతిర్బ్రహ్మణోధిర్పతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీనివాస్ గారు శ్రీదేవి జ్యువెలరీ షాప్ శ్రీదేవి గారు 25 గారు గోల్డెన్ జూబ్లీ కూడా ఇక్కడే చేసుకుని మనందరిని ఆనందింపజేసి వాళ్ళు ఆనందించాలని అందుకు తగిన శక్తిని ఇవ్వాలని వాళ్ళకి మనకి అందరూ కూడా ఉండాలని అందరూ ఉండాలని మనందరము ఉండాలని 25 అండి. ఇప్పుడు మన సెక్రటరీ గారు ఒకటి చెప్పారు 25వ వార్షికోత్సవం 50వ వార్షికోత్సవం పెళ్లి రోజు 75 పుట్టినరోజు చెప్తున్నారు కానీ 75వ రోజు వివాహ వార్షికోత్సవం చెప్పట్లేదు ఆయన. అది కూడా చెప్పాలి కాబట్టి అవన్నీ ఇక్కడే జరుపుకోవాలి. మనందరం ఆనందంగా ఉండాలి. అందరికి కావాల్సిన మనకి అందరికి కావాల్సిన శక్తిని అనుగ్రహాన్ని ఇవ్వాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలబాలుని మనస్ఫూర్తిగా స్వాముఖంగా ప్రార్థించుకుంటూ సర్వే జనాసుకునోవంతు స్వస్తి. ఎందుకంటే ఉన్న సోదరి మండలంలో కింద నుంచి లెక్కేసి కూడా ఎందుకంటే ఇద్దరు చిన్నోళ్ళు ఉన్నారు, ఇద్దరు సరితలు, వాళ్ళిద్దరు చిన్నోళ్ళు. అందరూ ఉండాలండి ఈ భయానికి మన సరళ నాగేశ్వరరావు సార్, సరళ నాగేశ్వరరావు గారు చాలాతో సన్మానం చేస్తూ పూలు పళ్ళతో అండ్ గిఫ్ట్ పసుపు కుంకుమ గాజులు మన సరళ నాగేశ్వరరావు గారు. లతా బోస్ గారు సన్మానం చేయబోతున్నారు. శాలువతో సన్మానిస్తున్నాడు. సన్మానం అక్కడ ఒకరు ఉన్నారు. పూలు పళ్ళతో పూలు పళ్ళతో నెక్స్ట్ మేడం అయిపోయింది. పిల్లలు రావాలి ముందు. పద్మావతి మేడం కుంకుమతో సన్మానం చేస్తుంది.
అంటలేరు మీరు. విజయ మేడం గారు, విజయ మేడం యాదగిరి గారు అదేంటి నొక్కాలమ్మని నేను పాట పాడుతున్నా. సౌభాగ్యలక్ష్మి పూలతో ఎక్కిస్తున్నది. సావిత్రి గారు, సావిత్రి మేడం ఒక గిఫ్ట్ కవర్తో వస్తున్నది. కమలమ్మ మేడం చాలుగా చేరమ్మా. ఇట్లా అయిపోయారు మేడం. భాస్కరమ్మ గారు, భాస్కర కుమారి గారు నర్మదా మేడం, నర్మదా మేడం గిఫ్ట్, నర్మదా మేడం మంచి గిఫ్ట్ ఇస్తున్నారు. సుమతి మేడం గిఫ్ట్ ఇస్తున్నారు. గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, జానకమ్మ గాంధీ గారు చాలా సత్కరిస్తున్నారు, గిఫ్ట్ ఇస్తున్నాడు. వసంత మేడం ముట్టు పెట్టి సన్మానం చేస్తున్నారు. డివైడ్ చేసి మేడం యువర్ సేమ్ చెప్పమ్మా పేరు చెప్ప. కనకదుర్గా జూనియర్ వసంతరావు మేడం, వసంతరావు గారు, మేడం గారు, ప్రేమ వసంతరావు, ప్రేమ వసంతరావు గారు పసుపు కుంకుమాల తోటి గుర్తిస్తున్నారు. ఉమామహేశ్వరరావు గారు చాలా సత్కరిస్తున్నాడు. నెక్స్ట్ అయిపోయింది తీసా. సుధాకర్ చారి గారు, సరిత గారు, సరిత మేడం, సుధాకర్ గారు అమ్మ దగ్గర నిలబడి. చేనేత వస్తువు థ్యాంక్ యూ. పద్మావతి గారు, పద్మావతి గారు, పద్మావతి గారు పూలు పళ్ళతో సన్మానం చేస్తున్నారు. మన శ్రీదేవి మేడమే మా ఫోటోలు రాలేదు. మేడం గారు జంట కవులు, జంట కవులు అవి. కూర్చున్న వాళ్ళందరూ
అన్నపూర్ణ గారు గిరిజ గారు. అన్నపూర్ణ మేడం, గిరిజా మేడం సాలతో సన్మానం చేస్తున్నారు మేడం. సాలతో సత్కరిస్తున్నది. అన్నపూర్ణ గారు ఇటు వచ్చేయండి మీరు. ఇద్దరు గల ఇద్దరు ఇద్దరు గంట వేస్తారు, ఇద్దరు ఇస్తారు. అందరూ వాణి మేడం గారు మాను మేడం చాలా రోజులకు వచ్చింది. సార్ రత్నం గారు ఉత్తమ్ గారు మంచి కొత్త క్యాలెండర్ ఇస్తున్నారు. వెంకటేశ్వర స్వామి దగ్గర పోను సార్, అమ్మ వెళ్ళిపోయింది. అయిపోయింది మేడం. వెంకటరత్నం నాగమణి వెంకటరత్నం సన్మానం చేస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ చాలా ఉన్నారమ్మా, లేడీస్ అయిపోయారు. మళ్ళీ రౌండ్ మళ్ళీ రావాలి. ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. అప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. యాదగిరి సార్, యాదగిరి సార్ గారు రూపయ్య శెట్టి గారు రాస్తాన కవి హాస్య బ్రహ్మ ఎవరు లేదు, జోక్స్ మాస్టర్ మంచి గిఫ్ట్ ఇస్తున్నారు. రెండు ఐటమ్స్ దగ్గర పెట్టుకోండి. రెండు ఐటమ్స్ రెండు వినపడాలి. శ్రీదేవి మేడం, మీరు చెప్పిన జోక్కి ఒక భర్తని అంటే ఒక చీర కావాలంటే దాని మ్యాచింగ్ అంటే ఎన్నో షాపులు తిరగాలి. ఒక జాకెట్ కొరికి చీర కావాలంటే ఎన్నో తిరగాలి. అలాంటిది మీ ఇద్దరు మ్యాచింగ్ అఖండమైన మ్యాచింగ్. ఎందుకంటే మీ నవ్వుల మనం అలాంటి నవ్వుల బతులు చూడాలని చూసుకున్నారు. సార్ నవలకే పడిపోయారు ఇద్దరు. సార్ మేము కూడా అనుభవిస్తున్నాం సార్ ఇప్పుడు మ్యాచింగ్ గురించి తిరగడం. అట్లాగే పేరులో కూడా చాలా గొప్ప సెలక్షన్. శ్రీదేవి శ్రీనివాసుడు, కానీ భూదేవి లేకుండా చూసుకోండి. 25 ఏళ్ళు రక్షించింది. అదే ఆ తర్వాత ఇంకోటి ఆఖరి విషయం, కలర్ మ్యాచింగ్ కూడా సెలెక్ట్ చేసుకుంది. ఎంత తెలివిగా శ్రీదేవి మేడం. సరదాగా. ఆ తర్వాత భార్యాభర్తలు ఎప్పుడు కూడా గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండాలంటే మన భారతదేశంలోని స్త్రీకి ఇచ్చిన గౌరవం ఎక్కడా లేదు. ఇద్దరికి ఏదో చిన్న గొడవలు వస్తాయి, దేనికో దానికి వస్తాయి. ఈ గొడవలు వచ్చినప్పుడు ఎప్పుడైనా భర్త తప్పు చేస్తే చెప్పచ్చు, శ్రీదేవి మేడం నాకు తప్పు అయిపోయింది. అలాగే భార్య తప్పైతే భర్త మౌనంగా ఉండడం మంచిది. అనుభవం వాళ్ళ జీవితం చాలా చక్కగా స్మూత్గా ఇంకా ఎవరైనా ప్లీజ్ అందరూ రావాలి. ఇప్పుడు స్పెషల్ ఆటలు రావాలి. కుమరే సార్ ఏంటి మన కుమరే గారు, కుమరే సార్ చాలా సత్కరిస్తున్నాడు. నాకేసింది అనుకున్నా నేను. అది కూడా ఇప్పుడు కొమరయ్య గారు అన్న అన్న లేడీస్ రావాలి. మీ అమ్మాయి పెళ్లికి మీరు అక్కడ కూర్చుంటే ఎట్లా?
మీకు వినబడుతుందా సారు? శ్రీనివాస్ సార్ మీకు వినబడుతుందా ఆవిడ చెప్పింది? లేదు నాయన, ఆచరించడమే. ఇప్పుడు పూల తలంబ్రాలు వధూవరులు ఇద్దరు దగ్గరికి. స్టార్ట్. జాగ్రత్త. కొన్ని అందులో కొంత కాకూడదంటే మంచిగా అయింది సార్. అన్నా పర్లేదు, బాగా కనబడుతుంది. ఇంత దగ్గర ఉండి పోసుకుంటే కొద్దిగా దాన్ని పోసుకోవచ్చు. ఊడిపోయింది మధ్యాహ్నం, ఊడిపోయింది. ప్లేట్ తిరగేసిలే. అయ్యా ప్లేట్ మీరు లేపండి. లేవు లేపడానికి. అప్పుడేదో చిన్నపిల్లలు కాబట్టి ప్లేట్ లేపేది, ఇప్పుడు పెద్దోళ్ళు. డబ్బులు తగులుతాయి. ఇప్పుడు ముత్యాల తలంబ్రాలు. ముత్యాల తలంబ్రాలు. అక్కడ పెట్టండి మేడం, అందులో పెట్టండి. పెళ్లి కూతురు. ఫోటోగ్రాఫర్ ఇటు ఉండాలి మేడం. ఎటు ఎటెళ్ళ అట ఇట్లానే తిరుగుతారు. ఎవరి మాట అందరితో మేడం ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఫోటో మెల్లిగా వేయండి అమ్మా, ఎవరు వేసినా మెల్లిగా వేయండి. ఇప్పుడు లేసరా కూర్చోనే చూసుకోండి. ఆ దూరం దూరం ఇంకా అలాగే స్లోగా అయింది, బాగుంది. భయపడుతుండే 25 ఏళ్ళు అయిపోయింది, గట్టిగా వస్తే ఏమంటుందా? ఏమో చూడు స్పీడ్గా, నువ్వు అనేది ఏంటి, నేను పోసేస్తాను చూడు. ఆల్రెడీ ఊసిపోయినాయి ఆయనకి. మూగజీవులు మేమంతా, మేమంతా మూగజీవులం, మీరంతా రౌడీ బ్యాచ్. శ్రీదేవి నెంబర్ 1. మంచిగా ఏంటి సార్, మనం పరువు పోవద్దు. మగ వెళ్ళే వారం మనం గెలవాలా, మనం గెలవాలి. ఇక గెలిచేది లేదురా నాయన, అప్పుడంటే అయినా వస్తా. ఓకే బిందె ఎక్కడ ముందు బంతాట అయిన తర్వాత లాస్ట్ కొంచెం వెనక్కి జరగండి. ఉంగరాలు తీయాలి, బంగారం ఉంగరం. ఓకే ఆ స్టూల్ తీసిస్తారా ఉండాలా? అది ఇప్పుడే ఇది బంతి ఆట అయిపోయినాక ఉంగరాలు తెచ్చినావు తల్లి, ఉంగరాలు ఎన్ని తెచ్చినావు? ఇప్పుడేందుకు అది అయిపోయింది. బంతాట అయిన తర్వాత తగులుతాయి. బంతి అల్లో పడితే మళ్ళీ భయానికి పట్టుకోపోతే మావాడు. అయ్యా పడకూడదు, మంచిగా పట్టుకోండి. మనం పేరు కోరుకోవద్దు, గెలవాలి. ఇంతమంది ఉండేసరికి ధైర్యం వచ్చింది మా వాడికి. విన్నర్ శ్రీనివాస్ సార్.
శ్రీనివాస్ గారు విన్నారు సార్. ఒక ఛాన్స్ ఇచ్చేయండి, లేకపోతే ఇంటికి వెళ్ళి పోయిన బెటర్. అదే అదే మంచిగా ఆడండి. గెలిచిన మూడోది ఇచ్చే ఛాన్స్ ఇవ్వాలి శ్రీనివాస్ సార్. శ్రీదేవి ఏదో ప్లాన్ ఉన్నది సంగతి అన్నట్టు. ఓడిస్తావా ఇక బాబా ఇంటికి పోడి ఇవాళ. ఓకే ఒప్పించుకున్నారు సార్. యాక్సెప్ట్. శ్రీదేవి ఓటు గెలిచింది. మేమే విన్నర్స్. లేదు శ్రీదేవి గెలిచింది. శ్రీదేవి గెలిచింది. గెలిచింది అనకపోతే ఇంటికి పోలేడు. శ్రీదేవి విన్నింగ్. కొంచెం అది ఏం చేయాలి? ఇటు పక్క ఎవరు రానీకు. అమ్మ ఉంగరం వాళ్ళ అబ్బాయి తీస్తున్నాడు. ఏంది ఏ వడ్రాణ పెడతావు ఏంది అందులో? ఫోన్ తీసేయమ్మా, ఏం పర్లేదు. ముందు ఎక్సర్సైజ్ కాకపోతే అయ్యా దీంట్లో మనం ఓడిపోకూడదు. ఉంగరాలు మనమే తీయాలి. ఎందులో మనమే గెలవాలి. రెడీ అవుతున్నాడు సార్. వాళ్ళకి ఎందులో ఇచ్చినా వాళ్ళకి ఇవ్వాలి ఉంగరం, కానీ గెలవాలి మనమే. శ్రీదేవి గెలిస్తే క్లబ్కి ఇచ్చేస్తుంది. అయితే గెలవదు. అమ్మా ఉంగరం పోయినా పర్లేదు, గెలువమ్మా. శ్రీదేవి గెలిచిన క్లబ్కి ఇస్తుంది. అదిగో శ్రీదేవి గెలుస్తుందా ఓడతాదా చూస్తా. ఇద్దరు కలిపి దాంట్లో ఉంచిండి అమ్మ, తీకండి. వాడు తీయలేదనుకో బిందె మాది. అమ్మో ఎటెళ్ళ లాస్. ఓకే పాట వేస్తున్నారా ముందే? ఇది లక్ష్మీ గారు. లక్ష్మీ మేడం ఉంగరం వేస్తుంది. చారి గారు చూసుకోండి, మీ ఉంగరం వేసింది. గెలిచామనుకో చారి గారికి ఇటమే. పెళ్లి కొడుకు వాళ్ళని దానికి గెలిచినాము. శ్రీదేవి కావాలని ఓడిపోతుంది. తప్పుకి ఇవ్వాలని ఆవిడ ఐడియా. తప్పు గెలిచి మళ్ళీ వేస్తున్నారు లక్ష్మి గారు. అందుకో ఎక్కడ దొరికేది? ఎవరు దొరికిందండి? అది వేయలేదు. అగో అది మంచి అదే ఉంది చూపెట్టమ్మా, కొంచెం తెప్పనియాలి చెయ్య. ఇంటికాడ చూసుకో. అదిగో ఎవరు అమ్మ ఆంజనేయులు బలమా. వేయలేదని చెప్పి మనం ఓడిపోయాం సార్. మరి ఇంతకు ముందు మేము చేసామండి. ఏదైనా కంపెనీ అని మీద నుంచి చేయండి. వేసి అమ్మా, 3 సార్లు వేసి. హలో స్టార్ట్. ఇంకా శ్రీదేవి స్పందించాలి. విందు పెట్టుకోనమ్మా. మా సార్కే గెలిచింది. దొరుకుతున్నాయి. శ్రీనివాస్ గారి చేతిలోనే ఉన్నట్టుంది అది. నువ్వు ఎన్నిసార్లు బయట రావట్లే లేదు. అలా వేయలేదేమో. అగో ఎందుకు వేయలే.
ఏ, అది 2/1 విన్నర్స్ పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు విన్ అయినాము. చెప్పాలా? 2 in 1. శ్రీనివాస్ గెలిస్తే శ్రీదేవికి ఇస్తాడు అబ్బాయి అన్న. డేంజర్. అసలు అక్కడ దాకా పోలిస్తావా ఇటు నుంచి ఇలా పోదామంటావా? అదే గెలిపించింది. ఓకే 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 ఓకే. ఇప్పుడు శ్రీదేవి శ్రీనివాసుల స్పందన అందరూ వినాలి మరి. లేడీస్ గ్రూప్ ఫోటో రండి. లేదే లేదు తీసేసుకున్నారు. వస్తాలేండి. సార్ అందరినీ రాలేండి సార్. సోమవారం అని చెప్పి కదా. ఇక్కడ ఆడవాళ్ళకి తీస్తున్నారు, మగవాళ్ళకి తీయట్లేదు. ఆడవాళ్ళకే తీస్తున్నాం ఫోటోలు. అప్పదారి ఎవరైనా ఆడవాళ్ళు లైన్లో నిలబడితే పడతారు అదే ఆ ఫోటోలో. కొంచెం వెనక్కి రండి పోసు ఫోటో తీయాలి సార్. కొంచెం వెనక్కి ఇంకా రావాలమ్మా. అటుపక్క నిలబండి అమ్మ. ఇటుపక్క రండి. ఇటు సైడ్ అమ్మ. అమ్మ మీరు అటే ఫోటో కరెక్ట్గా వస్తుంది, బ్యాలెన్స్ అవుతుంది రెండు పక్కలు. ఇంకా వాళ్ళు వస్తున్నారా? రండి. శ్రీదేవి అటెండెన్స్ చేసుకుంటారు ఇందులో ఫోటోలు వస్తే. ఎవరెవరు వచ్చారు? రెడీ ఫోటో రెడీ. 1 2 3. అందరూ కెమెరా పక్క చూడండి దయచేసి. ఓకే. ఉండండి ఒకసారి. అది చెప్పండి మీరు. ఓకే అయిపోయిందమ్మా. టాంపు నయా జనతా స్పందన. మనకి స్పందన మిగిలేదు. నేను అంటే రెగ్యులర్ గా రాను, అప్పుడప్పుడే వస్తాను. కానీ నిజం చెప్పాము. కొట్టుకపోనీకి వస్తామని చెప్పండి. వచ్చినప్పుడు ఎప్పుడు ఎవరిని బర్త్డే జరిగినా మ్యారేజ్ డే జరిగినా లాస్ట్ నిలబడి చూస్తూ ఉంటా. ఎప్పుడన్నా నాది కూడా జరిగిపోతుందా, నేను అప్పుడు ఇక్కడ చేసుకుంటున్నాను అనే ఆలోచన ఉండేది. దేవతలు అన్నారు. కానీ ఈ రోజు అనుకోకుండా యాక్చువల్ గా ఇంటి దగ్గర పెడదాం అనుకున్నాం, కానీ వర్షం వస్తుంది ఎట్లా మళ్ళీ అది ఆలోచించి క్లబ్ లో పెడితే అందరూ అటెండెన్స్ ఇస్తారు. ఇంటి దగ్గర అయితే హాఫ్ వస్తారు, హాఫ్ రారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. నేను అనుకున్నట్టు మీ అందరూ వచ్చి అసలు ఇంత బాగా మా 25th యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మేము అనుకున్న దానికంటే చాలా హ్యాపీగా జరిగింది మాకు. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. కదా చెప్పదు. అందరికీ నమస్కారం. అదే ధైర్యం గ్రేట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. యాక్చువల్లీ ఇట్స్ ఏ గ్రేట్ ఆర్గనైజేషన్. లాఫింగ్ క్లబ్, ఏబీసీ లాఫింగ్ క్లబ్ అనేది అసలు ఇంత చక్కగా చేయడం అనేది ఇట్స్ గ్రేట్. యాక్చువల్లీ గ్రేట్ ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా మా మేడం ఇందులో మెంబర్ అవ్వడం, ఈరోజు ఇలా జరుపుకోవడం. యాక్చువల్గా మ్యారేజ్ రిమెంబర్ చేశారు. ఆ రోజు 25 years ఇదే రేపు 25 సంవత్సరాల కింద జరిగినట్టు ఆ రోజుల్ని గుర్తు చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ. అదేవిధంగా ఈ లాఫింగ్ క్లబ్ అనేది ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇలాగే అందరికీ అందరూ ఇందులో మెంబర్స్ అందరూ వాళ్ళ యొక్క ఈవెంట్స్ని ఇలాగే జరుపుకోవాలి. యాక్చువల్లీ ఇది ఎక్స్పెక్టెడ్ మించి మేము ఊహించిన దానికంటే చాలా బాగా చేశారు. మామూలుగా బ్యాంకెట్ హాల్లో కానీ ఫంక్షన్ హాల్లో కానీ చేస్తే ఇంతమంది అటెండ్ అయ్యేవారు తెలియదు. బట్ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేశారు. మెంబర్షిప్ కానీ
నేను కూడా అవుతాను. ఇంకొక 7 years సర్వీస్ ఉంది. తర్వాత అంటే రెగ్యులర్గా అప్పుడు రావడానికి వీలవుతుంది. ఇద్దరు ఒకే బడి వాళ్ళ అనుకుంటాము. సేమ్ అసలు మ్యారేజ్ లాగా ఇంకా అంతకు మించి కూడా మీరు చేసి మీ శుభాకాంక్షలు, మీ యొక్క దీవెనలు అందించినందుకు మా కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న మా సైనిక్ చిన్న బ్రేక్ఫాస్ట్ అండ్ ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా థ్యాంక్ యూ వెరీ మచ్. అదే కాదండి, మాదో క్వశ్చన్ ఉందండి. శ్రీనివాస్ సార్, మాదో క్వశ్చన్ ఉంది. పెళ్లి చూపులు మీరు వెళ్ళారా, ఆవిడ వచ్చిందా? అది చెప్పండి. అది చెప్పండి మరి, ఎలా జరిగింది పెళ్లి చూపులు? పెళ్లి చూపులు ఎలా జరిగాయి చెప్తారు ఏమని సార్? చెప్పండి, పెళ్లి చూపులు ఎలాగే చెప్పండి. అది అరేంజ్ మ్యారేజ్. నేను రైల్వే సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత నేను ఆర్పిఎఫ్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు మధ్యలో హాలిడేస్ ఇస్తే వెళ్ళాను. మేమే వెళ్ళాము, వాళ్ళకి వెళ్ళాము, చూసాము. నాకు అప్పుడు 1 week హాలిడేస్ అనమాట, మధ్యలో ట్రైనింగ్ మధ్యలో వెళ్ళాము, చూసాము, ఓకే చేసాము. ఎంగేజ్మెంట్కి నేను లేను యాక్చువల్లీ. మళ్ళీ అప్పుడు లీవ్ ఇయ్యారు కదా ట్రైనింగ్లో, మా వాళ్ళే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై వైఫ్. మా భార్యతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వెరీ గుడ్. ఇంకా అవకాశం వస్తే మేము ముందు ఇలానే జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బట్ మీ ఆర్గనైజేషన్ వెరీ గ్రేట్ సార్. మీరు చాలా పెద్ద హృదయంతో, ప్రతి ఒక్కరు చాలా మంచి హృదయంతో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు రియల్లీ ఇట్స్ వెరీ గ్రేట్. గొప్ప, మీరందరూ చాలా గొప్పవారుగా భావించాలి. ఎందుకంటే పెద్ద మనసుతో చేస్తున్నారు. ఈ పబ్లిక్ ప్లేస్ అయినా కూడా మనం ఒక ఆర్గనైజేషన్ లాగా ఏర్పడి పబ్లిక్ ప్లేస్లో చేయడం అనేది చాలా గొప్ప విషయం. వన్స్ అగైన్ అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సుధాకర్ గారు స్పెషల్ ఇద్దరికి కలిపి స్టాల్ తెచ్చినట్టుగా బాగుండేది. అదే అదే అదిగో అప్పుడు కూడా లేట్ తయారైంది. అందరూ బ్రేక్ఫాస్ట్ తిని రిటర్న్ గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.